నమస్తే అండి. నమస్తే సార్. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని. మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా? మీకు ఓకేనా? షూర్ సార్. ఓకే. ఓకే, చెప్పండి. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 1996 May 4 సార్. 1996 May 4. ఓకే. మరి 4 మే కదా? ఓకే. సో 4 May. మల్టిపుల్ కన్సల్టేషన్స్ ఎందుకు బుక్ చేశారు మరి రీసెర్చ్లో? మల్టిపుల్ కన్వర్సేషన్స్ అంటే అంటే ఒక మెయిల్ తో ర్యాండమ్ కాల్ వస్తుందని అనుకున్నారు, అంతేనా? లేదు లేదు, అది అసలు తెలీదు. అంటే ఓకే. నేను ఏ మెయిల్ తో చేస్తానో నాకు ఐడియా లేదు. సో అందుకే సెకండ్ టైం చేయాల్సి వచ్చింది. తర్వాత చూస్తే ఆ మెయిల్ తో ఉంది. సో ఓకే. అది ఓకే, మల్టిపుల్ బుక్ చేసి ఒకసారి అది ఆటోమేటిక్గా ఏ, సిస్టమ్ డిటెక్ట్ చేసి అవాయిడ్ చేసేస్తుంది అనమాట. ఏ ఊర్లో పుట్టారు మీరు? పార్వతీపురం సార్, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పార్వతీపురం. ఎక్కడ వస్తుంది అది? ఆంధ్రప్రదేశ్లో ఉందా అది? ఒక్క నిమిషం. ఎస్ సార్. విజయనగరం డిస్టిక్ కదా? ఎస్ సార్. ఓకే. కోఆర్డినేట్స్ తెలుసా? కోఆర్డినేట్స్ ఐడియా లేదు సార్. ఐడియా లేదా? అవునా సార్. ఓకే, సరే, ఒక్క సెకండ్ ఆగండి. 4th May 1996. టైం వచ్చేసేసి 21:40, అంతేనా? 9:40 PM. నైట్ 9:40 PM. సో మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా అవకాశం ఉందా ఇప్పుడు, లేదా? అవకాశం ఉంది సార్. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఏరియాకి వచ్చా సార్. ఎనీ డిస్టర్బెన్స్ వస్తుంది సార్ నా నుంచి? ఆ, కొంచెం ట్రాఫిక్ ఉంది, బట్ ఓకే. సరే, ఓకే. ధనుర్లగ్నం వచ్చింది మీది. తర్వాత ఓకే సార్. నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం వచ్చింది, కరెక్టేనా? ఎస్ సార్. మేము అదే ఫాలో అవుతున్నాం. అంటే నాకు కూడా డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది వేరే వాళ్ళు ఇచ్చారు. అది ఎంతవరకు జెన్యున్ కూడా నాకు తెలీదు. జస్ట్ ఇంకా అదే ఫాలో అవుతున్నాం మేము. అంటే వేరే వాళ్ళు అంటే ఎవరు ఇచ్చారు? అంటే పుట్టినప్పుడు పెద్దమ్మ వాళ్ళు నోట్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉండిపోతే మేము ఒక ఆఫ్టర్ 10 years ఆ తర్వాత ఎప్పుడైనా ఇది అవసరం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నాం. సో వాళ్ళే నోట్ చేసుకుని పెడతారు అన్ని. సో అలా వచ్చింది సార్ అది. ఓకే, మరి అది ఎంతవరకు కరెక్ట్ కాదని మీకు డౌట్ ఉన్నదా? అసలు అది వాళ్ళు ఇచ్చారు. ఇంకా వాళ్ళ వర్డ్స్ తో మనం అలా ఫాలో అయిపోయాం తప్ప అది తెలియదు సార్. అప్పుడు ఏం జరిగిందో కూడా తెలియదు. మరి మీకే తెలియదు అన్నప్పుడు నేను ఏం జాతకం చెప్తాను, నాకు అర్థం కాదు. అంటే మేము అది ఫాలో అయిపోతున్నాం సార్ ఇప్పటి వరకు. ఐ థింక్ హియర్ ఇట్ ఈస్ పాసిబిలిటీ రైట్. బర్త్ టైం క్యాల్కులేషన్, రెక్టిఫికేషన్. అట్లా కాదండి, ఒక సెకండ్. 21 చూద్దాం, ట్రై చేద్దాం. 21 లోపల అంటే ఓ 15 నిమిషాలు ముందు కూడా ఉండొచ్చా? నో ఐడియా సార్. నో, అసలు దాని గురించి ఏం ఐడియా లేదు సార్. సరే, ఇక ఎగ్జామ్ పెట్టినట్టు నాకు. సారీ సార్. సారీ అంటే ప్రిడిక్షన్ సరిపోకపోతే నేను సారీ చెప్పి వెళ్ళిపోతాను, అంతే. అర్థమైందా? సో 21, 25 వేస్తున్నాను. ఏదైనా సరిపోతే చెప్తా, లేదు లేదంటే మీరే బర్త్ టైం ఇచ్చారు, మీరే తప్పు చేశారు అని చెప్తా. మీకు ఇంకా విచిత్రమైన ఆఫర్ ఏముంటుంది తెలుసా? పాస్ట్ అంతా సరిపోద్ది, అన్ని సరిపోయినాయి అంటారు, ఫ్యూచర్ సరిపోదు, అంత ఆఫర్ ఉంటుంది. ఓకేనా? సో రైట్ బర్త్ టైం లేకపోతే సరే, ప్రయోగం చేస్తున్నాను. అయితే సార్ 9:40కే వెళ్ళిపోదాం సార్. అలా అంటే మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోనుగా, టాటా బై బై చెప్పి వెళ్ళిపోతుందా? లేదు, 9:40తోనే మ్యాచ్ చేద్దాం అంటున్నా. అలా మ్యాచ్ చెయ్యను, అదే చెప్పేది. అలా వచ్చా. సిస్టమ్ అరుస్తుంది మళ్ళీ, అర్థమైందా? ఓకే, మనం ఏ టైం తీసుకోవాలో అదే టైం తీసుకోవాలి, వేరే తీసుకోవడానికి ఛాన్సే ఉండదు అనమాట. నేను చెప్పలేను, నాకు చేత కాదని వెళ్ళిపోతా, అంతే. ఏం చేద్దాం, వెళ్ళిపోనా? లేదు, కంటిన్యూ అవుతాం సార్. ఓకే, 25 పెడుతున్నా, 21, 25 పెడుతున్నా. ఓకే సార్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి?
ప్రెసెంట్ అయితే నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్. రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. లైక్ ఓకే, దిస్ నైస్. మంత్ అక్టోబర్ 11 ఓ, మ్యారేజ్ అయింది. ఓకే, కంగ్రాట్స్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సో కెరీర్ అండ్ యాక్చువల్గా నేను ఇది కన్సల్టేషన్ బుక్ చేసింది మ్యారేజ్ ముందు సార్ బుక్ చేసా. అయిపోయింది కదా మరి, లైక్ మ్యారేజ్ కన్సల్టేషన్ క్యాన్సిల్ చేసాను మరి. లేదు సార్, అంటే కెరీర్ గురించి కూడా కావాలి కొంచెం. ఓకే, అప్పుడు ఓకే. కొంచెం లైక్ ఇష్యూస్ అనేది కొంచెం రెగ్యులర్ గా వచ్చాయి సార్. మల్టిపుల్ మ్యాచెస్ రావడం, క్యాన్సిల్ అవ్వడం. సో స్మాల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కనిపించాయి. సో అక్కడ రీజన్ కూడా నేను ఏం మెన్షన్ చేస్తానంటే కెరీర్ అండ్ మ్యారీడ్ లైఫ్ అని మెన్షన్ చేసా. ఓకే, సో సో ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మ్యారీడ్ లైఫ్ అండ్ కెరీర్ గురించి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మ్యారిటల్ లైఫ్ అనేది ఇక మీ చేతిలో ఉంటది కదా. ఇక నేను మ్యారేజ్ అయిపోయినాక మొన్నే పెళ్ళి అయినాక ఇవాళ మ్యారిటల్ లైఫ్ చెప్పడం ఏమున్నది, అయిపోయింది కదా. ఫ్యామిలీ లైఫ్, మ్యారీడ్ లైఫ్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీ లైఫ్ అంటే అర్థం ఏంటిది? ఫ్యామిలీ లైఫ్ మీన్స్ ఇంకా సెకండ్ హౌస్ అనుకోవచ్చు సార్. మనం సెకండ్ హౌస్ అనుకోవచ్చు. సెకండ్ హౌస్ అంటే అంటే లైక్ ఫ్యామిలీ, వెల్త్, ఇలా ఈ పర్స్పెక్టివ్ జాతక చక్రంలో సెకండ్ హౌసా? నేను ఇంకేదో సెకండ్ హౌస్ అనుకున్నాను. ఓకే, ఓకే, రైట్, రైట్. ఓకే, సరే. కుటుంబ భావం ఎలా ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ కెరీర్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఇంకా కెరీర్. సరే, సరే, ఓకే, చూద్దాం. అదొకటి. ఐటీలో ఏం వర్క్ చేస్తున్నారు మీరు? ప్రజెంట్ నేను క్లౌడ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను సార్. క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏం చేయాలి? డిప్లాయ్మెంట్ చేయాలా? డిప్లాయ్మెంట్ సార్. డిప్లాయ్మెంట్ ఇంకా మెయింటెనెన్స్. సర్వర్స్ ఉంటాయి కదా సార్, అవునవును. సర్వర్స్ ప్యాచింగ్ చేయడం, ఇంకా ఇలా సర్వర్స్ బిల్డ్ చేయడం, ఓకే, ఇంకా అలాంటి ట్రబుల్ షూటింగ్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నైస్, నైస్, నైస్. మీకు మా వీనస్ కూడా మార్స్ స్టార్ లో ఉన్నాడు కదా, సో కాబట్టి అది మీకు బాగా వర్కౌట్ అవుతుంది. సరే, ఓకే, చూద్దాం. ఇక అది ఎంత టైంని బట్టి మళ్ళీ మారుతుంటేలే కానీ. సరే, ధనుర్లగ్నంలో గురువు ఉన్నాడు, గురువు వక్రించాడు. ఇక డైరెక్ట్ అయ్యే ప్రసక్తే లేదనమాట. ఓకే, ఎందుకంటే రవి ముందుకెళ్ళిపోయాడు. ఆయనకి ఏం క్యాన్సిలేషన్ అంటూ ఏమి స్పెషల్ ఆఫర్లు లేవు. చార్ట్ గ్లిమ్స్ చూసుకొని 2 నిమిషాలు తర్వాత ప్రిడిక్షన్స్ ట్రై చేస్తాను. అవి కూడా సరిపోతాయి. అప్పుడు మనం అన్ని ప్రయత్నాలు చేద్దాం. ఓకే, ధనుర్లగ్నానికి సప్తమంలో శుక్రుడు, షష్టాధిపతి, లాభాధిపతి అయిన వాడు సప్తమంలో ఉన్నాడు. షష్టాధిపతి సప్తమాధిపతి రాశి పరివర్తనం చెందిన లాభాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి మంచిది, సంతోషం. ఓకే, సో కాబట్టి మ్యారేజ్ అనేది బాగుండేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ షష్టాధిపతి అయిన వాడు లాభాధిపతి అయ్యాడు అంటే 6లో గ్రహం లేదు కాబట్టి. దాని నక్షత్రాధిపతి అయిన కుజుడు స్వక్షేత్రగతుడు అయ్యి భాగ్యాధిపతితో కలిసినాడు కాబట్టి పూర్వకర్మ, అదృష్టము, మ్యారేజ్ విల్ బి పాజిటివ్ అండ్ వెరీ గుడ్ అని చెప్పాలన్నమాట. ఆల్ డీసెంట్, అసలు ఏమి అక్కడ మనకి కాంప్లికేషన్ లేదు. కానీ ఆఫర్ ఏంటంటే శుక్రుడు అనేవాడు వక్రించాడు. అదే పెద్ద ఆఫర్ అనమాట. సో ఇప్పుడు బాగుందని చెప్పిన మనమే, అయ్యా నీకు అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, మ్యాచెస్ దగ్గర దాకా వచ్చి ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి అవుతా ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మ్యారేజ్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోకపోతే నీ సెకండ్ హౌస్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్పాలన్నమాట. అర్థమైందా? సో ఈ శుక్రుడు వక్రత్వ దోషాన్ని పొందాడు. దీనికి క్యాన్సిలేషన్ అంటూ ఏముంది? ఏమీ లేదు. ఓకే, సో ఆయన మళ్ళీ చంద్ర నక్షత్రంలోకి వెళ్తే కానీ క్యాన్సిలేషన్ దొరకదు, ఎందుకంటే రాహు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి మీకు ముందుకి వెనక్కి తప్పిపోవడం ఇదంతా కూడా ఇట్లా జరిగింది కదా. సో అది కాకపోతే గురువుకి క్యాన్సిలేషన్ వచ్చింది. అర్థమైందా? గురువుకి క్యాన్సిలేషన్ రావడం వల్ల కొంచెం బెటర్. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పటికీ కూడా వక్రత్వ దోషం వల్ల కొంచెం తొందరపాటు, డెసిషన్ మేకింగ్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. శని చతుర్థంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. ఓకే, హార్డ్ వర్కింగ్, కొంచెం స్టబాను, లేదనంటే యారగెంటో ఇవన్నీ ఉంటాయి కానీ బట్ స్టిల్ మనకి పాజిటివిటీ, లగ్నంలో గురువు ఉన్నాడు కదా, పాజిటివిటీ అంటే మనం ఎవరిని ఏదో చీట్ చేయాలని మనస్తత్వం ఉండదన్నమాట. సో ఈ పాజిటివిటీ వల్ల మనకి లైఫ్ మంచిగా వెళ్ళేదానికి అవకాశం ఉంది. రాహు దశంలో ఉన్నాడు అంటే వాడు గ్యామ్లింగ్ చేస్తే మనం తెలుసుకోలేనంత పిచ్చోళ్ళం కాదు, మనకి కూడా చాలా చేయడం తెలుసు. కానీ మనం ఎథికల్గా ఉండాలనుకోవడం అనేది ఈ గురువు లగ్నంలో ఉండి ఇస్తూ ఉంటాడు అనమాట, విచ్ ఈస్ పాజిటివ్. అర్థమైందా? సో చూద్దాం. చార్ట్ అర్థమైంది. సప్తమాధిపతి బుధుడు కూడా వక్రించాడు కానీ డైరెక్ట్ అయిపోయాడు అనమాట. ఓకే, డైరెక్ట్ అవ్వడం వల్ల బాగుంది, మంచిది. సో సప్తమంలో ఉన్న గ్రహం లక్కీగా సప్తమంలో నుంచి 0 degrees ఉండడం వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది. అది మంచి ఆఫర్ కాబట్టి అది 2027కి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇప్పుడే పెళ్ళయింది కాబట్టి 2025లో ఇంకో 1.5 కొంచెం రిలేషన్షిప్ని చాలా బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకో,
సూపర్ అనమాట. ఓకే, అప్పుడు బుధ నక్షత్రంలో కేతు ఉంటాడు, బుధుడు బాగుంటాడు కాబట్టి అప్పుడు మ్యారేజ్ అంతా కూడా మంచిగా సెట్ అయిపోతుంది. అంటే ఓన్లీ ఆఫర్ పీరియడ్ ఈ 1.5 year అనమాట. ఈ 1.5 year మనం బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకో అంత డీసెంట్ అయిపోతాయి. ఒక్కోసారి చైల్డ్ ప్రోగ్రెస్, ఒక్కోసారి అండర్స్టాండింగ్ ఇష్యూస్. ఇదే వీళ్ళకి ఇలానే ఇస్తుందని గ్యారంటీ ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇస్తుంది. అర్థమైందా? ఎనీవే అయిపోయింది. అసుకుడు వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి, రాశి మారిపోయాడు కాబట్టి సప్తమ ఆక్యుపెంట్ మారిపోయాడు అనమాట. ఓకే, సో దట్ ఈస్ లక్. సరే, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం. సో 96కి వెళ్ళి కొంచెం చెప్తా. ఏదేమైనా ధనుర్లగ్నం మారదు కదా, అర్థమైందా? మోస్ట్లీ ధనుర్లగ్నం మారదు అని అనుకుంటున్నా, దాదాపు మారదు. ఇంకా వేరే తీసుకోలేము అంతే ఇక. ఓకే, సో ధనుర్లగ్నానికి దశమంలో రాహు ఉన్నాడు, ప్రోగ్రెసివ్ 10th house, పుట్టినప్పుడు 11 degrees ఉంది. లక్కీగా సాటర్న్ దాటి ఉంది, ఏమి ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు. యురేనస్తో ట్రైన్ కూడా ఉంది, కానీ యురేనస్ వక్రించున్నాడు కదా. చిన్నప్పుడు హెల్త్ ఎలా ఉందరంట? కొంచెం జ్వరాలు అట్లాంటివి ఏమైనా ఇచ్చాయటనా, లేదంటే అంత నార్మల్? ఉన్నాయి సార్, ఫీవర్స్, జాండీస్ రావడం, కొంచెం వీక్ గానే ఉండేది చిన్నప్పుడు. అది ఎందుకనంటే 10th house యురేనస్ తో ట్రైన్ అయింది పుట్టినప్పుడు. ఆ యురేనస్ ఏమో రాహు ఒకే స్టార్ లో ఉండే వరకు రెట్రో ఎఫెక్ట్ ఉంది, రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ ఇస్తుంది. తర్వాత 96 అంటే మీరు ఇంచుమించుగా బుధభుక్తిలోనే పుట్టారనమాట. బుధుడు కూడా బాధకుడు, బుధుడి స్టార్లో కేతు ఉన్నాడు, ఆయన బుధుడి వక్రత్వం ఇవన్నీ కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. ఓకే, బట్ స్టిల్ కొంతవరకు అది ఓకే. తర్వాత శని, చంద్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడు ఏమీ డిస్టర్బ్ కాలేదు, రవి డిస్టర్బ్ అవుతాడు. రవి భాగ్యాధిపతి, ఈ శుక్రుడు వక్కించిన రోజు డిస్టర్బ్ అవుతాడు అనమాట. డిస్టర్బ్ అయ్యాడంటే ఏమవుతుంది, మళ్ళీ మనము సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్, ఇట్లాంటి ఓ ఏజ్ తర్వాత ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది టైం బట్టి చూద్దాం. నేను నిజానికి చాలా భావాలు అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి, ఆటోమేట్ చేస్తున్నాము, మాన్యువల్గా చేస్తాను. కానీ ఇప్పుడు రీసెర్చ్ కాల్లో ఈజీ మోడ్లో, ఫాస్ట్ మోడ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నా. అట్లా నేను తప్పు చెప్పనులే, కంగారు పడకండి. వద్దు క్యాలిక్యులేషన్ అంతా, బిలీవ్ ఏమొద్దు. సో 4 వరకు బాగానే వెళ్తా ఉంది. అంటే ఆల్ ఈజ్ న్యూట్రల్, ఆల్ ఈజ్ వెల్ లాగా. సో నార్మల్గా వెళ్తా ఉంది. అక్కడ చేంజ్ ఏమి మనము పాజిటివ్ నెగిటివ్ ఏమి మార్చి చెప్పేదానికి ఏమీ లేదనమాట. ఏది ఉందో అలా వెళ్తా ఉంది. ప్రోగ్రెసివ్ మార్క్స్ మాత్రం మీకు వయసు వచ్చినప్పుడు మీకు ఇంచుమించుగా చెప్తాను, మీకు 2001 అంటే 4-5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ క్యాన్సిలేషన్ తీసుకొని యురేనస్ మార్స్కి స్క్వేర్ అయ్యి కొంత పని చేస్తుంది. ఈ స్క్వేర్ పని చేసినప్పుడు గబాలను కింద పడడం, దెబ్బలు తగలడం, ఒక్కోసారి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇట్లాంటి ట్విస్ట్ చేస్తాడు. శని ఎవరిని ఫాలో అవుతున్నాడు? గురువు ఫాలో అవుతున్నాడు. గురువు ఏమయ్యాడు? వక్రిచ్చాడు. సో కుటుంబ భావాన్ని దెబ్బతీస్తున్నాడు కదా. తర్వాత తృతీయాధిపతి, అష్టమాధిపతి ఒకే నక్షత్రంలో ఉన్నారు, ద్వితీయాధిపతి అష్టమం. సో ఇవన్నీ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇట్లాంటి ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి 2001లో మీరు చూస్తే మీకు వీనస్ భుక్తి జరుగుతూ ఉన్నది. వీనస్ స్టార్లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. వీనస్ స్టార్లో మార్స్ పంచమంలో ఉన్నాడు. అంటే రిలీఫ్ ఆప్షన్ ఉంది కానీ, బట్ 2 కోణాధిపతులు కోణస్థానంలో ఉన్నారు. ఇద్దరు పాపగ్రహాలు అయ్యారు, సరే ఎగ్జాల్ట్ అయ్యారులే కానీ, బట్ విషయం అదే అనమాట. సో కాబట్టి 2001 మనం అక్కడ కొంచెం ట్విస్ట్ చెప్తాం అనమాట. 2001 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు కింద ఏమన్నా పడ్డం, దెబ్బలు తాగడం లాంటి పని చేసాయా, లేదు ఆల్ బాగుంది, లేదంటే ఫ్యామిలీ పరంగా కూడా బాగానే ఉంది, ఫైనాన్షియల్ వర్క్ అట్లా రిలేట్ చేయడానికి ట్రై చేయండి. ఏమన్నా చెప్తారా? అంటే నాకు హెల్త్ పరంగా టైం కి బానే ఉంది అనుకుంటున్నా. ఆఫ్టర్ 2003 తర్వాత సంథింగ్ ఏదో, బట్ ఆ టైం కి నాకు 2003 తర్వాత ఏమైంది అంటే లైక్ 2000 నేను జాయినిస్ వచ్చింది అన్నాను కదా, అది అప్పుడు నేను ఒక ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఈ పర్టికులర్ పీరియడ్ లో నాకు జాయినిస్ లాగా వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది. అండ్ ఫైనాన్షియల్ గా మీరు ఇప్పుడు 2001 లో అన్నారు కదా, మరి ఆ చిన్న ఏజ్ లో అయితే నాకు తెలియదు కానీ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయితే అయ్యాం సార్. ఇప్పటికీ స్టిల్ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. అర్థమైంది. సో అక్కడ ఏంటంటే మనకు అనుకున్నంత ప్రోగ్రెస్ నీయకుండా స్టక్ చేస్తుంది. ఓకే సార్, టైం లైన్ చిన్నప్పుడు కాబట్టి వదిలేద్దాం, తర్వాత చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏముంది? ఏమీ లేదనమాట. అంటే 2 టఫ్ ఆస్పెక్ట్స్ తర్వాత చార్ట్ అలా నార్మల్గా నడుస్తుంది. కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ అంతే మనం చేసిన కష్టానికి. ఎందుకంటే రవి నక్షత్రంలో ఉన్న ఏకైక గ్రహం ఇప్పుడు బుధుడు అనమాట. ఆయన వక్రించున్నప్పుడు అనుకున్నంతగా ప్రోగ్రెస్ ఇవ్వదనమాట. ప్రోగ్రెస్ ఇచ్చిందనుకో ఫాదర్ హెల్త్ పాడు చేస్తుంది, అలా ఏదో ఒకటి చేస్తుంది అనమాట. ఓకే, సో మనం దాన్ని నమ్మలేం. ఓకే, 7, 8 ఆ బుధుడు మాత్రం డైరెక్ట్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఏమి ఆస్పెక్ట్ ఏమీ లేదు, అంతా సెల్ఫ్ ఎఫర్ట్. దాని తర్వాత
శుక్రుడు కూడా వక్రించాడు. 2012లో మళ్ళీ శుక్రుడు వక్రించాడు. ఇది మీకు అరౌండ్ 10th హౌస్ 28 degrees 2012లో. ఎస్ కానీ ఏంటో ప్రిడిక్ట్ చేయాలని ట్రై చేద్దాం ఒక నిమిషం. మెర్క్యూరీ బుధ దశ జరుగుతూ ఉంది కదా. సో బుధుడి స్టార్లో కేతు ఉన్నాడు. సో కేతు ఎక్కడున్నాడు? చతుర్థంలో ఉన్నాడు. వక్రించి ఆయన పంచమంలో ఉన్నాడు. కాబట్టి ఏంటిది, చదువు ఎలా ఉంది, మదర్ హెల్త్ ఎలా ఉంది, ఇంట్లోనే ఉన్నారా, హాస్టల్కి వెళ్ళారా, ఇవన్నీ అడుగుతాం అనమాట. కనిపించాయి అక్కడ ఛాలెంజెస్? ఛాలెంజెస్ అంటే 10th క్లాస్, అది ఇప్పుడు 2012 అనేది నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ సార్. సో రిజల్ట్ అయితే ఫైన్, బాగానే వచ్చింది. ఆ బిఫోర్ అయితే కొంచెం మదర్ హెల్త్ అనేది కొంచెం ఆసిలేట్ అయింది సార్. అంటే మదర్కి ఎప్పుడు పడితే ఆల్ ఆఫ్ సడన్ కొంచెం సిక్ అయిపోవడం మాకు అర్థమయ్యేది కాదు. సిక్ అంటే ఇప్పుడు చిన్న చిన్న జ్వరాలా లేదంటే పెద్దగా ఏదైనా అవుతుందా? చిన్న జ్వరాలే సిక్ అయిపోవడం, దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం, తర్వాత రికవర్ అవడం, ఇలా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అలాంటిది. అండ్ ఆఫ్టర్ 10th నేను టిల్ 10th క్లాస్ వరకు నేను హోమ్ లోనే సార్. ఆఫ్టర్ 10th నేను పీజీ హాస్టల్స్ కి వెళ్ళడం ఇలా జరిగింది. అదే ఇక్కడ ఈ ఆస్పెక్ట్ ఏంటిది, మూవ్ చేసింది, దూరంగా మూవ్ చేసింది, అర్థమైందా? దూరంగా అవే ఫ్రమ్ ది. ఒకవేళ వెళ్ళకపోతే ఒక్కోసారి మదర్ హెల్త్ ఇట్లాంటివి డిస్టర్బ్ చేసేది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ చూద్దాం. అంటే ఇక్కడ నుంచి అసలు ఏమి ఆస్పెక్ట్ అందుకోలేదు. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళినా కూడా అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ కంఫర్ట్ కానీ అంత గ్రేట్గా చెప్పను నేను. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్క్స్ సన్ మీద నిలిచి వెళ్తే మనం 90 మార్కులు వస్తున్నాయి అనుకో, 89 వస్తాయని అనుకుంటే 89 వచ్చినా ఫీల్ అవుతాం అనమాట. అర్థమైందా? సో డిసప్పాయింట్మెంట్, ఎక్స్పెక్టేషన్స్, సాటిస్ఫాక్షన్, ఎడ్యుకేషన్ అప్ టు ది మార్క్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ అసలు ఏమీ చెప్పట్లేదు అనమాట. అర్థమైందా? అంటే నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ టూ హై ఉంటాయి సార్. బట్ ఆ టూ హై ని నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి ఫీల్ అవుతా. అవునవును, అంటే రవి కుజులు మళ్ళీ శుక్రుడు ఇవన్నీ ఉన్నారు కదా. సో కాబట్టి ఇవన్నీ బాగా ఎక్స్పెక్టేషన్ ఇస్తేలే. సో తర్వాత నెక్స్ట్ బుధుడు చేంజ్ టు అదర్ నక్షత్ర, బట్ స్టిల్ సేమ్ సినారియో. సో కాకపోతే 2015లో బుధుడు అనేవాడు వక్రత్వ దోషాన్ని క్యాన్సిలేషన్ చేసుకున్నాడు అనమాట. చాలా వరకు చేసుకున్నాడు కాబట్టి 7th and 10th లాడు 2015 తర్వాత మీరు వేరే ఒక రకంగా అంటే కొత్త ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి కానీ కొత్త డైరెక్షన్లోకి వెళ్ళడానికి కానీ ఒక చిన్న అవకాశం ఇస్తూ ఉంది. అర్థమైందా? 2015-16 మీకు ఏమన్నా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ప్యాటర్న్ పరంగా 15-16లో కొంత ఇంప్రూవ్మెంట్ అవకాశం వస్తున్నట్టు అనిపిస్తుందా? ఏం లేదు, అంత యావరేజ్గా అలానే ఉందంటారు? యావరేజ్ గానే ఉంది సార్. యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ లో పెర్ఫామ్ చేసినంత పెర్ఫామ్ అయితే చేయలేదు అనిపించింది. ఇంకొక సంవత్సరం ఆగండి, ఇంకో వరస్ట్ గా కూడా వెళ్తుంది, ఆగండి. 2017లో మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ కి ట్రైన్ ఇస్తుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి అట్లా ట్రైన్ ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ ఫెయిల్యూర్స్ అనమాట, మళ్ళీ అప్ టు ది మార్క్ ఉండదు. తర్వాత 18లో ప్రోగ్రెస్ వస్తుంది. బట్ ఈ 17లో మళ్ళీ అంటే 18 మే నుంచి తీసుకోవాలి మనము. సో అంటే ఒక చిన్న ట్విస్ట్ తర్వాత 17 దగ్గర మళ్ళీ ఫాదర్ హెల్త్ లేదంటే ఇంకా అదర్ సిచ్యువేషన్స్ చూసుకోండి. తర్వాత 18లో మళ్ళీ మీకు చదువుకోవడానికో లేదంటే ఉద్యోగానికి కావాల్సిన చదువుకోవడానికో ప్రొఫెషనల్ కోర్స్ అట్లా అవకాశం వస్తుంది. ఈ 16 నుంచి 18 మధ్యలో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. మీరు నార్మల్ అన్నారు, మళ్ళీ ఏమైనా ఉందా చూడండి. 16 to 18 అయితే నేను ఒక కోర్స్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేసా. అది ట్రై చేయడం కాదు, నేను కోర్స్ ఆల్రెడీ తీసుకున్నాను. అది ఇంకా అలా చేస్తున్నాం. బట్ అది కూడా నేను ఒక సాటిస్ఫాక్షన్. ఏం కోర్స్ అది? యాక్చువల్ గా అది నేను గేట్ కి ప్రిపేర్ అయ్యా సార్. ఆ టైం పర్టికులర్ టైం పీరియడ్ లో 3rd year. ఐ మీన్ 14, 15, 16, 17 నుంచి స్టార్ట్ చేస్తా సార్. 16-17 అకాడమిక్ ఇయర్ లో గేట్ కి ప్రిపేర్ అవడానికి స్టార్ట్ చేస్తా. గేట్ రిలేటెడ్ గా ఏదైతే ఉంటుందో అది వచ్చిందా మరి? లేదు సార్, రాలేదు. అంటే మనము నెగిటివ్ గా చెప్పినాం. తర్వాత 18లో మళ్ళీ మీరు గేట్ మానేసేసి వేరేది ఏదన్నా ట్రై చేశారా మరి? యాక్చువల్ గా 18th లో కూడా ఇప్పుడు 16-17 చెప్పాను కదా, అది యాక్చువల్ గా వీకెండ్ లాంగ్ టర్మ్. సో ఈ 18 తర్వాత ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే నేను డైరెక్ట్ గా ఇంకా హైదరాబాద్ వెళ్ళి అక్కడ కంప్లీట్ గా 6 months క్రాష్ కోర్సు అక్కడే ఉండి ఇంకా అక్కడ చేయడం, సేమ్ గేట్ నే వేరే ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోవడం జరిగింది. అది గేటేనా? అది గేటే. ఓకే, వర్కౌట్ అయింది అప్పుడు? లేదు సార్, వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, వచ్చింది. బట్ ఆ ర్యాంక్ తో నేను జాయిన్ అవ్వలేదు. సో నేను కూడా కెరీర్ లో ఈ ర్యాంక్ తో మళ్ళీ ఫ్యూచర్ లో అంటే 18-19లో మీకు కెరియర్ కి సంబంధించి స్టెప్స్ గానీ లేదంటే అక్కడ లెర్నింగ్ గానీ ఏమన్నా అవకాశం వచ్చిందా? రాలేదు ఇంకా? 18-19 రాలేదు సార్. 19 నుంచి వచ్చింది. 19 ఆగస్ట్ నుంచి చెప్తాను నేను. 19 ఆగస్ట్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏదైతే జాబ్ చేస్తున్నానో దానికి 19 నుంచి మీకు ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th హౌస్ కి రిలీవింగ్ లో ఇచ్చాడు. అర్థమైందా? మనం ఆ ఒక ఫెయిల్యూర్ చెప్పాము. ఆ ఫెయిల్యూర్ చెప్పినప్పుడు మీరు గేట్ కోసం మల్టిపుల్ టైమ్స్ ప్రిపేర్ అయ్యారు, అది ఫెయిల్ అయ్యారు, హైదరాబాద్ మూవ్ అయ్యారు.
హైదరాబాద్ పోవడం మంచిగా ఉంది, అక్కడే ఈ కోర్స్ మళ్ళీ జాయిన్ అయ్యారు, దాన్ని ఫెయిల్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే ఒక ఈ కంప్యూటర్ కోర్సో ఏదో ఒక కోర్సులోకి వెళ్ళి అక్కడ మీరు ముందుకెళ్ళారు. అర్థమైందా? మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడే మనం ప్రోగ్రెస్ చెప్పినాం 2018 దగ్గర. అర్థమైందా? ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇచ్చాడు. మనకి అబ్స్ట్రకుల్ అనేది కామన్, రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల ముందుకు ఇట్లానే సాఫీగా అవుతుంది అని చెప్పలేము అనమాట. ముందుకు వెనక్కే అవుతుంది. మనం చెప్పిన టైంకి అది వర్కౌట్ అయింది. అర్థమైందా? కొన్ని నెలలు ఓకే, ఇప్పుడు మేలో పుట్టారు మీరు, కొన్ని నెలలు వేసుకోవచ్చు కదా. 2019 అని అంటే 2018 అంటే 19 మే వరకు మళ్ళీ ట్రాన్సిట్స్ ఒక 2-3 నెలలు ఉంటాయి కదా. కాబట్టి ఓకే అనమాట, అది ఓకే ప్రిడిక్షన్. ఓకే సరే, ఇక్కడ మీకు ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ప్రోగ్రెస్ ఇచ్చినట్టు, ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇచ్చింది కాబట్టి దీని మీద లైఫ్ మీరు ఏదైతే కంప్యూటర్ కోర్స్ నెట్వర్కింగ్ అంటారా ఇంకా క్లౌడ్ అంటారా ఏదంటే అది దాని మీద మీకు ముందుకెళ్లేదానికి అవకాశం ఇస్తుంది అని చెప్తాను అనమాట. పని చేసింది అది. యాక్సెప్ట్ చేస్తారా డినై చేస్తారా పని చేసింది అనేది? యాక్చువల్ గా అయితే నేనైతే కోర్సు జాయిన్ అయ్యా. కోర్సు జాయిన్ అయిన తర్వాత అది జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్, అంటే లైక్ అక్కడ నేను నేర్చుకుంది జావా రిలేటెడ్ స్టఫ్ నేను నేర్చుకున్నా. ఓకే. సో ఆ విత్ ఏదైతే నేర్చుకున్నా ఆ స్టఫ్ తోనే నేను వెళ్ళి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం జరిగింది. ఓకే, వచ్చింది ఇంటర్వ్యూ కదా. క్రాక్ చేసి వేరే మళ్ళీ వర్క్ వేరే, మళ్ళీ వర్క్ వేరే. నేను ఏదైతే కోర్స్ నేర్చుకున్నా దానికి అది కాకుండా వేరే వర్క్ వచ్చింది. వేరే వర్క్ వచ్చింది. అదే ఇక మనకు అది ట్విస్ట్ కామనే కదా, రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్స్. దాని తర్వాత ఇక మళ్ళీ ఏముంది, మళ్ళీ ఏం లేదు. సో సేమ్ లెవెల్లో కంటిన్యూ అవుతుంది అనమాట చాలా రోజులు. ఇప్పుడు 20 నుంచి ఓకే. సో ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కన్ఫ్యూజన్ ఇస్తారనమాట 2020లో. అయినా కూడా అదే చేయాలన్నమాట, మానేస్తే మళ్ళీ ఇబ్బంది. ఓకే, 2020కి మీకు మూన్ బుక్తి జరుగుతూ ఉంది, మూన్ అయిపోయింది, మార్స్ జరుగుతూ ఉంది. ఓకే మార్స్, ఓకే మార్స్ ఇన్ కేతు స్టార్. ఓకే, సో న్యూట్రల్ అనమాట. అర్థమైందా? 2021 ఇవన్నీ న్యూట్రల్. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. ఓకే, 22 ఓకే. ఇదిగో మళ్ళీ 20 కరెక్ట్గా 23 మే తర్వాత నుంచి 20 అరే ఇక్కడ కూడా చెప్పాలి యాక్చువల్గా 10,000 అపోజిషన్ ఒకటి నడిచింది మీకు. అర్థమైందా? అంటే వర్క్ అయితే వచ్చింది, వర్క్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మీకు 21లో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ కంపెనీ మారారా, దానిలోనే ఉన్నారా, లేదంటే బాగా కంఫర్ట్ లేదా, లేదంటే ఓవర్లోడ్ అవుతుందా, అర్థం కావట్లేదా, ఏమవుతుందో చూడండి ఈ ఇయర్. ఇది దాటారనుకో 2020 నాకు జాబ్ వచ్చింది సార్. 2020 అంటే ప్రీ కోవిడ్ జాబ్ వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత నేను ఇంకా బెంచ్ పీరియడ్ ఉండడం, ఆఫ్టర్ బెంచ్ ఒక బెంచ్ 6 months 5 to 6 months బెంచ్ పీరియడ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ లో కూడా నేను విల్లింగ్ టు లెర్న్, విల్లింగ్ టు వర్క్, ఆ కాన్సెప్ట్ ఆ మైండ్ సెట్ తో ఉంటా. బట్ నాకేంటి సపోర్టివ్ గా ప్రాజెక్ట్స్ రాలేదు. నేను అసలు వర్క్ అనేది ఒక సపోర్ట్ వర్క్ వచ్చింది. అక్కడ లెర్నింగ్ స్కోప్ ఏం లేదు, ఉండేది కాదు. అది 2020, 2021, 2022, 2023 ఫెబ్ వరకు ఇంకా అలానే అయ్యింది. అంటే నిజానికి ఉద్యోగమే పోవాల్సింది, కేవలం మనకి బెంచ్ మీద కూర్చునేటట్టు చేసాడు అనమాట. అర్థమైందా? 10,000 పొజిషన్ మార్స్ నడిచింది అనమాట, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆస్పెక్ట్. అయినా కానీ స్టిల్ ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇచ్చాడు కదా, అది కాపాడిందని అనుకోవాలి మనం. ఓకే, ఇక మళ్ళీ 23లో వచ్చినా కూడా మళ్ళీ ఇది కూడా టఫే చెప్తా. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 స్క్వేర్ మళ్ళీ యురేనస్ జరుగుతూ ఉంది, యురేనస్ రెట్రోగ్రేడ్ క్యాన్సిల్ అయ్యి చేస్తూ ఉంది. కాబట్టి ఇది కూడా ఇబ్బంది పెడుతుంది అని చెప్తాను అనమాట. కష్టపెడుతుంది, ఈజీగా అవ్వట్లేదు అని చెప్తా. అది మీరు వివాహం అంటే వివాహం, ఏదంటే అది 2024లో గురు భుక్తి జరుగుతుంది. ఓకే, మీరు ఇప్పుడు ఇదే గురుభుక్తిలో వివాహం కూడా చెప్పేశారు నాకు. సో గురువు దశ జరుగుతూ ఉంది 2023 నుంచి 25 వరకు. అంటే సో బుధ దశలో గురుభుక్తి. సో గురువు యొక్క స్టార్ లార్డ్ కలత్రకారకుడైన శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు, వివాహాన్ని ఇచ్చాడు, క్యాన్సిలేషన్ ద్వారా వివాహాన్ని ఇచ్చాడు, సప్తమ స్థానంలో ఉన్నాడు కదా. సో ఈ గురువు గురు స్టార్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు, క్యాన్సిలేషన్ వచ్చింది గురుభుక్తికి, వచ్చింది కాబట్టి వివాహం అయింది. అర్థమైందా? వచ్చింది కాబట్టి గురుభుక్తి మంచిది. కాకపోతే 6,000 ఏంటిది, థీమ్ ఆఫ్ ది హెల్త్ అనమాట. సరే ఓకే, మనం కరెంట్ టైంకి వచ్చాము. సో వర్క్ కూడా 2024 వర్క్ అంటారా, లేదంటే వర్క్ న్యూట్రల్గా ఉందనుకో, ఇటు సైడ్ మ్యారేజ్ ప్రోగ్రెస్ లో వీటిలో అబ్స్ట్రకల్స్, మ్యారేజ్ ముందుకెళ్ళి వెనక్కి అవ్వడం, ఇదంతా కూడా సేమ్ 23 నుంచి 25 వరకు జరిగే విషయం అనమాట. అర్థమైందా? మొత్తానికి పెళ్ళైంది, సంతోషం. ఎస్, కరెంట్ టైంకి వచ్చాము. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఒక 2-3 మార్కులు వచ్చినాయా 10కి, లేదంటే ఒక 7-8 మార్కులు అన్నా వచ్చాయా? ఎంత వచ్చాయి? ఇంపార్టెంట్ ఈవెంట్స్ కొన్ని నెలలు అటు ఇటు వదిలేసేయండి, మార్కులు అన్యాయంగా వేయకండి, కానీ జెన్యున్ గా వేయండి. కెరీర్ పరంగా మీరు చెప్పినట్టే జరిగింది, అండ్ మ్యారేజ్ ఆస్పెక్ట్ కూడా మీరు చెప్పినట్టే జరిగింది. మీరే చెప్పారు, నేను చెప్పాను అనుకోండి. సరే
మీరు చెప్పినట్టు ఇంకా సేమ్ అలానే అయింది. ఈ కెరియర్ మ్యారేజ్ అని ఆస్పెక్ట్ కాదు, కూడా మనం టైం ని పాజిటివ్ నెగిటివ్ జడ్జ్ చేస్తాము, దాన్ని మీరు రిలేట్ ఓకే చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను ఇదే చెప్తా, నేను ఉదాహరణకి ఫలానా దానిలో పెట్టి నువ్వు దానిలో ఇలా చేస్తావని నేను స్పెసిఫిక్ గా చెప్తా. నేను చెప్పాను అనుకో, ఓకే మీరు దానిలో ఆపేస్తారుగా చేయడం అలా, అప్పుడు ఆపేసినా అది కాకపోతే ఇంకో దానిలో ఇస్తుంది. కాబట్టి ఇదే అని ఓకే చెప్పడం వల్ల వచ్చేది పోయేది ఏముంది, అంతే. అర్థమైందా? సో అది ఏదైనా అవ్వచ్చు, ఇలానే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు మనం దెర్ ఇస్ అక్కడ బ్యాడ్ మదర్ హెల్త్ చెప్పాం, కొంచెం బ్యాడ్ గా చూపించి దూరంగా వెళ్ళేటట్టు చేసింది పాజిటివ్ గా. అర్థమైందా? ఇక్కడ 10,000 అపోజిషన్ మార్క్స్ వస్తే ఛాలెంజ్ అని చెప్పాం, ఉద్యోగమే పోవాల్సింది బెంచ్ మీద కూర్చునేటట్టు చేశాడు. అర్థమైందా? గుడ్ వేలో జరుగుతా ఉంది మీకు, చెడు కూడా మంచిగా జరుగుతా ఉంది. అర్థమైందా? ఎస్. సరే, ఇంతకు ఎన్ని మార్కులు వచ్చాయి? పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా? ఇట్స్ నాట్ అబౌట్ పాస్ సార్, ఇట్స్ అరౌండ్ 80 to 90%. ఓకే, అదే పాస్ అయ్యాం. 80 to 90 వస్తేనే పాస్ అయినట్టు, 20-30 వస్తే ఫెయిల్ అయినట్టు. ఓకే సరే, ఇప్పుడు బర్త్ టైము ఇక అదే, ఈ ఆఫర్ నాకు తెలీదు. ఓకే, నేనైతే చెప్తా. ఇప్పుడు ఏం కావాలి అయితే, ఇప్పుడు క్వశ్చన్ మ్యారేజ్ గురించి అడిగారు కదా, మ్యారేజ్ గురించి కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి కాబట్టి, వీనస్ జూపిటర్ వచ్చారు కాబట్టి పర్వాలేదు కానీ, బట్ అయినా కానీ కమ్యూనికేషన్ గ్యాప్స్ చెప్తాము. పంచమ స్థానం ఉంది కాబట్టి ఒకసారి హెల్త్ ఆఫ్ ది వైఫ్, హార్మోనల్ ఇష్యూస్, ఇట్లాంటివన్నీ ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఎస్. కెరియర్ గురించి చూద్దాము, ఎందుకంటే ఇప్పటిదాకా అప్ టు ది మార్క్ లెవెల్ ఆఫ్ కెరియర్కి ప్రోగ్రెస్కి ఏమీ చెప్పలేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, నేనేం మార్చలేను. ఓకే, ఉన్నది రీడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏది ఎలా ఉన్నదో చెప్తాను నేను, అంతే, అంతకుమించి ఏం చేయలేను. ఇక్కడ చూసినట్లయితే బుధుడు అనేవాడు డైరెక్ట్ అయిపోయాడు రవి నక్షత్రంలో. రవి ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల అది ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ బుధుడు స్వక్షేత్రం కాదు కాబట్టి, దశమంలో ఉన్న రాహు లీడ్ చేస్తాడు కాబట్టి, ఆ రాహు వ్యయంలో ఉన్న చంద్రుడిని ఫాలో అవుతున్నాడు, చంద్రుడు నీచంలో ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి 8th లార్డ్ అయ్యాడు కాబట్టి ప్రాబ్లం రిజాల్వింగ్ జాబ్ ఇస్తాడు. అర్థమైందా? అందులోనూ సర్వీస్ ఓరియంటెడ్ గా మనం బాగా కష్టపడాల్సి వస్తుంది, అంత ఈజీగా అవుతుందని మనం చెప్పలేము. దశమరాహు వల్ల నాకు బిజినెస్ చేయాలి, నేను ఇంకోటి ఏదో చేయాలి అని బాగా ఇంట్రెస్ట్లు ఉంటాయి. కానీ ఇంట్రెస్ట్లతో ఏదైనా చేస్తే ఒకసారి డెసిషన్లు తప్పయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసిప్లిన్ గా జాబ్ చేయడమే ఉత్తమం అని చెప్తాను నేను. అర్థమైందా? దాని మీద హార్డ్ వర్క్ చేయాలి. నేనైతే అంటే నేను ఏం చేస్తున్నా, జాబ్ అయితే పక్కకు పెట్టను సార్. జాబ్ ఇస్ ప్రైమరీ, జాబ్ ప్రైమరీ, బట్ సెకండరీ ఇన్కమ్ ఈ డేస్ లో సెకండరీ ఇన్కమ్ బెటర్ అని చెప్పి ఆ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తున్నా. సెకండరీ ఇన్కమ్ అంటే మీరు ఏంటంటారు? సెకండరీ ఇన్కమ్ ఏంటిది? ధనుర్లగ్నం తీసుకుందాము, దశాంశ లగ్నము, అక్కడ సప్తమంలో కుజ శుక్రులు ఉన్నారు, 6th and 12th లార్డ్స్. మళ్ళీ అది సర్వీస్ చెప్తా ఉందన్నమాట. శని బుధులు ఉన్నారు, ఇది మ్యాథమెటిక్స్, రవిదాసం. ఓకే, అక్కడ కూడా దశమంలో అది వస్తుంది, అంటే చంద్రుడు రాహు వస్తాడు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కిందకే వస్తుంది అనమాట ఇది. ఓకే సరే, ఇప్పుడు ఏంటిది క్వశ్చన్? ఆ సెకండరీ ఇన్కమ్ ఏంటిది? అది సెకండరీ ఇన్కమ్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఇంకేం ప్రిపేర్ అవ్వలేదు సార్. అంటే ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఉంటే జాబ్ అయితే ప్రైమరీ, బట్ జాబ్ లోనే నీ డొమైన్ చేంజ్ అవుదామని. శుక్రులు కదా, మీరు టీచింగ్ గానీ ట్రైనింగ్ గానీ ఏదన్నా పార్షియల్ గా అట్లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కన్సల్టింగ్, టీచింగ్, ట్రైనింగ్ ఇట్లాంటివి చేయొచ్చు అనమాట. శని బుధులు కదా, మీరు ఇప్పుడు క్లౌడ్లో ఉన్నారు, ఇంకా డేటా రిలేటెడ్, మ్యాథమెటిక్స్, అనలిటిక్స్ రిలేటెడ్, లేదంటే ఒక పైథానో, రవికుజులు కదా, అది కూడా ప్రోగ్రామింగ్ కూడా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. మేబీ మీ క్లౌడ్లో కొంతవరకు ఉంటుంది కదా, ప్రోగ్రామింగ్ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇట్లా స్కోప్ వస్తుంది. సరే, టైం చూద్దాము ఏదేమైనా కానీ. సో బుధదశ నడుస్తుంది, బుధుడు ఎగ్జాల్టెడ్ స్టార్ లార్డ్ ని ఫాలో అవుతున్నాడు, బుధుడు స్టార్ లో కేతు ఉన్నాడు. సో కాబట్టి శనికేతులు కదా స్లో, శనికేతులు రిజల్ట్ ఇస్తారనమాట బుధదశలో. దీనివల్ల చాలా డెడ్ స్లోగా పోతా ఉంటది అనమాట. సో గ్రేట్ గా ఎక్స్పెక్ట్ చేయలేము, అది కూడా అయిపోతా ఉంది. సో పనిచేసింది కదా, ఇప్పటిదాకా పనిచేసింది. ఓకే, 25. మళ్ళీ మనకి ఆస్పెక్ట్ అంటూ ఏమీ లేదు, దానిలోనే మళ్ళీ 10th house అపోజిషన్ సన్ ఫామ్ అవుతుంది తర్వాత. సరే, ఏం చేద్దాం? ప్రోగ్రెసివ్ మార్స్ 1 degree ఏమి ఆస్పెక్ట్ లేదు, ప్రోగ్రెసివ్ వీనస్ ఆస్పెక్ట్ లేదు, ప్రోగ్రెసివ్ సన్ ఆస్పెక్ట్ లేదు. చూస్తున్నా నేను, ఏమైనా వస్తే చెప్తా, లేదంటే సెల్ఫ్ ఎఫర్ట్ అని చెప్తా. 30, 31 కేతు దశ వచ్చింది, కేతు బుధుడిని ఫాలో అవుతున్నాడు. అప్పటికి బుధుడేమో 6ంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, కేతు స్టార్లో ఒక గ్రహం ఉంది, కుజుడు ఉన్నాడు, అది కొంతవరకు బెనిఫిట్ అనమాట. ఓకే, కేతు దశ కొంతవరకు బెనిఫిట్, కానీ ఏమి అగ్రెసివ్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఏమి మనకి గ్రేట్గా ఏమి ఫామ్ అవ్వట్లేదు కదా. ఓకే, ఫామ్ అవ్వట్లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ 32లో, అంటే మళ్ళీ 32, 33 అరౌండ్ ద టైము ప్రోగ్రెసివ్
33-34లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ సన్ జరుగుతూ సెక్స్టైల్ విత్ జూపిటర్ జరుగుతుంది. ఆ జూపిటర్ ఏమో రెట్రోగ్రేడ్ కాబట్టి దాన్ని నమ్మలేము. ఇదేమో అపోజిషన్ మంచిది కాదు. ఇది కూడా ఒకసారి పేరెంట్స్ హెల్త్ కానీ వర్క్ కానీ ఇదిగో నాకు నచ్చేది నేను పని చేయను ఇట్లాంటి ఏమన్నా ఫీల్ అయ్యామనుకో ఉన్నది కాస్త పోతుంది అనమాట. అంటే చాలా కాలం అదే లెవెల్ 33-34 రెసిషన్ సైకిల్ ఉంది అక్కడ సైకిల్లో ఇబ్బంది ఉందన్నమాట. ఓకే, మళ్ళీ తర్వాత సంగతి తర్వాత అనమాట. ఓకే, అది దాటిన తర్వాత వెయిటింగ్ చాలా స్లో. మళ్ళా మనకి అవకాశం దొరుకుతుంది చాలా కాలం తర్వాత. ఇక దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, మళ్ళీ మీకు 20-40 దగ్గర అంటే మీకు శని లగ్నాన్ని చూశాడు కదా, అర్థమైందా? ఓ వయసు అయ్యేంత వరకు అవకాశాన్ని ఇవ్వలేదు. 20-40 దగ్గర అందుకుందండి మీ చార్టు. అప్పటికి వీనస్ దశ వచ్చింది. ఓకే, ఈ వీనస్ దశలో మీకు అవకాశాలు వస్తున్నాయి. ఎందుకనంటే మీకు చూడండి, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చాడు, ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ ట్రైన్ ఇస్తాడు, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్కి సెక్స్టైల్ ఇస్తాడు. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఆస్పెక్ట్స్. అంటే మీకు మినిమం 2038 ఈ రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్స్, ఆ శనికేతుల ఎఫెక్ట్ ఇవన్నీ దాటేదానికి మీకు కరెక్ట్గా శని మెచ్యూరిటీ ఏజ్ 42 అంటూ ఉంటారు. సో అట్లా ఒక ఏజ్ వచ్చినాక కానీ మీకు అనుకున్నంత లెవెల్కి మీరు వెళ్ళడానికి ఇష్యూ అనమాట. అప్పటిదాకా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే మీకు ఒక 20 లక్షల ప్యాకేజ్ ఉన్నా కూడా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ అని చెప్తా, మీరు అనుకున్న సాటిస్ఫాక్షన్ లెవెల్ చెప్పను అనమాట. అర్థమైందా? తర్వాత 42-43 ఇక్కడ బాగుంది. అర్థమైందా? 40 నుంచి బాగుంది, 38-39 దగ్గర నుంచి అందుకుంటుంది. ఇది ఒక ఈజీగా ఎన్నేళ్ళు అంటే ఒక 10 ఏళ్ళు వెళ్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ దాదాపు 49 వరకు వెళ్ళిందండి. అర్థమైందా? 49 వరకు వెళ్ళింది. 49 తర్వాత ఒక చిన్న ఇష్యూ అనమాట. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చాడు, విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. ఓకే, అయితే దీని గురించి మరీ పూర్తిగా భయపడిన అవసరం లేదు. ఎందుకు లక్కీ ఏంటంటే మనకి ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ ఇచ్చినా కూడా దెన్ మనకి మారుతుంది సిచ్యువేషన్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ అరే ఆ యురేనస్ వెనక్కి వచ్చేసాడు. సరే, ఓకే, సరే. మ్యాటర్ ఏంటంటే 2038 నుంచి 38-39 నుంచి 50 మధ్యలో ఒక 10-12 ఏళ్ల మాట మనకి అవకాశం ఉంది. అంటే వీనస్ దశ ఈ లగ్నానికి యోగిస్తుంది. ఎందుకనంటే అప్పుడు వీనస్ రెట్రోగ్రేట్ వచ్చేసేసి అంటే 38-39లో వీనస్ మారతాడు అనమాట. ఓకే, ఏంటిది? మూన్ స్టార్కి మారతాడు. రెట్రోగ్రేషన్ వచ్చేసి దానికి క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి, లగ్నానికి పాపైన వాడికి క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి, షష్ఠ లాభాధిపతి కాబట్టి చాలా వరకు యోగిస్తాడు. హెల్త్ ఒక్కటే చూసుకోవాలి వీనస్ దశలో. మన హెల్త్ కాకపోయినా ఫ్యామిలీ హెల్త్ మీద చూసుకోవాలన్నమాట. మీకు వస్తుంది అవకాశం, ఓ 10-12 ఏళ్ళు అయితే అవకాశం వస్తుంది. అక్కడే నేను మీకు ఎంతో కొంత సాటిస్ఫాక్టరీ మనీ చెప్తాను అనమాట. అప్పటిదాకా మీరు హార్డ్ వర్క్ చేస్తా కంటిన్యూ చేయాలి. అంటే 25-35 ఇంకో 10 ఏళ్ళు హార్డ్ వర్క్ చేశారనుకో, ఇంకో 10 ఏళ్ళు మీకు అవకాశం వస్తుందండి. సింపుల్ గా చెప్పాలంటే ప్రిడిక్షన్ అది విషయం. ఓకే, అప్పుడు మీకు కావాల్సిన సంపాదించుకోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి సెల్ఫ్ ఎఫర్ట్ అయ్యింది సార్. సరే, ఇక ఇంకొన్ని రోజులు అలవాటు చేసుకుని, ఆల్రెడీ అలవాటు అయింది, కంటిన్యూ చేయడం కొన్ని రోజులు. సో ఏం కాదు, అంటే ఉన్నదానిలో బెటర్ కదా. సో ఇప్పుడు దేవుడు మనం చాలా చూస్తున్నాడు అనుకోవాలి. అట్లీస్ట్ వీ హ్యావ్ ఏ జాబ్, మ్యారేజ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రోగ్రెసింగ్ కాబట్టి ఉన్నదానిలో బెటర్ అనుకోవాలి. దీనికన్నా ఇంకా బెటర్ గా వస్తుందని మనం ఊహించుకోవాలి. ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, మిగిలినవి కూడా ధనాధిపతి పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు కాబట్టి ఎలా ఉన్నప్పటికీ ఏదో రకంగా మనకి ఆపర్చునిటీ దొరుకుతూ ముందుకెళ్తా ఉంటుంది. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ బిజినెస్ చేస్తారు సార్. ఏం బిజినెస్? నార్మల్ హోల్సేల్ టైప్ సార్. ఏం హోల్సేల్ అమ్ముతారు? కూల్ డ్రింక్స్. ఓకే, రైట్, డన్. సో ఇంకా మీరు ఏమైనా అడిగితే చెప్తా. నాదైతే అయిపోయింది. మీరు ఏది చెప్పాలనుకుంటే అడిగితే అది చెప్తా. అయితే సార్ ఇప్పుడు లగ్నంలోనే మనకి కేంద్ర కోణాధిపతి గురుడు కూడా అక్కడే ఉన్నాడు కదా. హంసమోహ పురుష యోగం ఎలా ఉంటుంది ఏంటి ఇంతకి? సో ఫస్ట్ హౌస్ లో అవన్నీ రెట్రోగ్రేషన్స్ అవన్నీ ఉన్నప్పుడు పూర్తిగా ఎందుకు పనిచేస్తాయి? ఇప్పుడు 100 అనుకున్నాం హంస మహాపురుష యోగం అంటే 100 మార్కులు ఇచ్చుకున్నాం అనుకో, ఓ 60 వరకు 40 వరకు అలా పనిచేస్తూ ఉంటది అనమాట. మనకు 100కి 100 90 పని చేయదు. అది అర్థమైందా? ఎందుకంటే మిగిలిన ఇప్పుడు శుక్రుడు నక్షత్రంలోనే ఉన్నాడు. ఈ శుక్రుడు మళ్ళీ ఏదన్నా కేంద్ర కోణాధిపతితో కలిసాడు అనుకో, స్టార్ లార్డ్ కూడా మంచిగా వెల్ పొజిటెడ్ అనుకో, అప్పుడు బాగా పనిచేస్తుంది. అట్లా కంట్రోల్ చేయట్లేదు కదా శుక్రుడిని. కంట్రోల్ చేయనప్పుడు యావరేజ్ గా పనిచేస్తారు. రెట్రోగ్రెషన్ ఇప్పుడు మనకి డెసిషన్ మేకింగ్ మిస్టేక్ ఉందా లేదా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చదువులో కానీ దేనిలో అయినా కానీ మీకు బ్రేక్స్ కనిపించాయి కదా, కనిపించాయా లేదా?
పూర్తిగా గ్రాస్ చేయడంలో కానీ, కమ్యూనికేట్ చేయడంలో కానీ, మనం కన్వే చేసుకోవడంలో కానీ, యూటిలైజ్ చేసుకోవడంలో కానీ, డెసిషన్స్ తీసుకోవడంలో కానీ? లేదు సార్, యాక్చువల్ గా అయితే నేను అబవ్ ఎవరేజ్ స్టూడెంట్ నే. సో కెరీర్ లో అంటే నాకు ఆపర్చునిటీ సరిగ్గా రాలేదని ఫీల్ అయ్యా తప్ప నా ఎఫర్ట్ ఎప్పుడు నేను ఇచ్చేవాడిని. నాకు ఆపర్చునిటీస్ సరైన ప్లాట్ఫామ్ మీద దొరకలేదు అనే ఫీల్ అవుతా. ఓకే, సరే నేను డినై చేయను మీ ఎక్స్పీరియన్స్ ని. ఓకే, నాకు బాగా ఎదురు దెబ్బలు జరిగితే అప్పుడు నేను మార్చుకుంటాను. అంటే చెప్తున్నా, అది ఒక్కోసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్నీ ఆఫ్ అనేది 10 years ఉంది. ఇక్కడ మనం ఇదేం చేస్తాం, ఇంకోటి ఏదో చేద్దామని ఆపర్చునిటీ వచ్చింది, దానిలోకి వెళ్ళాం, నేను చెప్పింది మర్చిపోయారు. ఓకే, సో అప్పుడు ఏమవుద్ది? అప్పుడు అవునండి కరెక్టే అండి అని అంటారు. అది అయ్యే వరకు కూడా చెప్పలేం కదా. సో మీరేంటంటే ఆ వయసు వరకు చూస్తారు. ఆస్ట్రాలజర్ ఏం చేస్తాడు? సో బ్రాడ్ అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. అదే డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఎస్, అంతేనా? హ్యాపీ విత్ ద రీడింగ్? యా, హ్యాపీ విత్ రైడింగ్ సార్. సార్ ఇప్పుడు 12th house లో మూన్ ఉన్నారు కదా బర్త్ చార్ట్ లో. సో దట్టు అది డెవియేషన్. సో దాని వల్ల ఇష్యూస్ ఏంటి సార్? దాని వల్ల అంటే ఇప్పుడు అంటే మూన్ స్కార్పియో ఉన్నారు కదా. అవును, ఇష్యూస్ అంటే స్పెసిఫిక్ గా అంటే మీకు అది ఇప్పుడు దాన్ని మల్టిపుల్ అంటే ఇప్పుడు నా దగ్గర బెండకాయలనే దాన్ని ఎట్లయినా వాడచ్చు. అట్లనే దాన్ని ఎట్లా సందర్భాన్ని బట్టి వాడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు 8th లా 12th లో ఉంటే దాన్ని రాహు ఫాలో అయ్యాడు. ఒక్కోసారి మీ క్లయింట్స్ ఫారెన్ లో ఉండొచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయొచ్చు. మీరు హోస్టింగ్ అంటే అందరు వెబ్సైట్లు ఒకటి దగ్గర హోస్ట్ చేయరుగా, మన ఊళ్ళో వెబ్సైట్లు హోస్ట్ చేయరుగా, రకరకాల ఫారెన్ క్లయింట్స్ హోస్ట్ చేస్తారుగా. సో వాళ్ళని మనం రిజాల్వ్ చేస్తాం అనుకో, ఫారెన్ కంపెనీ అయి ఉండొచ్చుగా మీది. సో మీరు అక్కడికి ఇక్కడికి కలిపి పని చేయొచ్చు కదా, అట్లా ఉంటాయి కదా సాఫ్ట్వేర్ అంటే. అట్లా కూడా అవకాశం ఉంటుందిగా. ఒక్కోసారి ఫారెన్ ట్రావెల్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఒక్కోసారి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీలు ఇచ్చే అవకాశం ఉంటుంది, మీరు ఒక్కోసారి తేడాగా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. రకరకాలుగా పనిచేస్తుంది. ఇది ఇలానే పనిచేస్తుంది అని చెప్పలేము అనమాట. ఇప్పుడు మదర్ సెన్సిటివ్ హెల్త్ పనిచేసిందా, అట్లా అప్లై సిచ్యువేషన్ ని బట్టి అప్లై చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో 8th house 12th house లో ఉంటే విపరీత రాజయోగం అని చెప్పేసి వీడియోస్ లో చూసా. అవును. సో అది ఎంత వరకు పనిచేస్తుంది సార్? అట్లా ఇవన్నీ టైంతో మీరు టైంతోనే జడ్జ్ చేయాలి. అర్థమేనా? టైంతోనే జడ్జ్ చేయాలి. ఇప్పుడు మీరు ఎన్ని చెప్తారు, అన్ని పని చేస్తాయి, అన్ని ఉంటాయి, మీరు టైం అడుగుతా నేను, యూ హ్యావ్ టు టెల్ మీ ద టైమింగ్ ఆఫ్ ఈవెంట్. టైం లేకుండా నువ్వు ఎన్ని ఇటుకలు పేర్చుకున్నా కానీ మనకేం లాభం? ఎప్పుడు ఎంత దాని టెండెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఎస్. ఇంకా ఓవరాల్ గా చార్ట్ ఎలా ఉంది సార్? యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్? సో అట్లా ఏం డిఫైన్ చేయొద్దు, డిఫైన్ చేయకపోవడం బెటర్. డిఫైన్ చేయడం వల్ల మీ బ్రెయిన్ లో నేను ఏదో ఫీడ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక 10 years మనం హార్డ్ వర్క్ చేయాలనే దాని మీద క్లారిటీ పెట్టుకోండి. ఇంకో 10 years మీకు ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుందని నమ్మండి, అంతే. మనం నమ్ముతూ వెళ్తే చేస్తూ వెళ్తే ఒక టైంకి వస్తుంది, అంతే. నేను కూడా డొమైన్ చేంజ్ అవుదాం అనే కాన్సెప్ట్ లో ఉన్నాను సార్. లైక్ ఇప్పుడు క్లౌడ్ లోనే, క్లౌడ్ ఇప్పుడు ఇన్ఫ్రా లెవెల్ లో ఉన్నా, నెక్స్ట్ డెవాప్స్ లెవెల్ లో చూద్దామని ప్లాన్ లో ఉన్నా. చేయండి, రిలేటెడ్ కదా. మార్స్ వీనస్ కాంబినేషన్స్ పర్వాలేదు, చేయొచ్చు. ఓకే సార్, ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.